నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి అంటే పేకాట ఆడిస్తాడు, ఇసుక మాఫియా నడుపుతాడు. ఆఖరికి తిరువూరులో పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి ఇక్కడ ఒక బ్యాచ్ ఒక 10 మందితో గంజాయి బ్యాచ్ నడుపుతుంటే నేను దాదాపు 2 నెలల క్రితం గంజాయి బ్యాచ్ కి వ్యతిరేకంగా తిరువూరులో ర్యాలీ చేశాను. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పాములు పట్టేవాడు పాము కాటికే బలైపోతాడు అనేటువంటి సామెత రాజకీయాల్లో బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదుటి పార్టీలో ఉండేటువంటి రెబల్స్ను లేకపోతే అసంతృప్తులను వాళ్ళని తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎన్నికల దాకా ఉపయోగపడతారు, కానీ ఎన్నికల తర్వాత వాళ్ళే మేకై కూర్చుంటారు అనేటువంటిది ఇప్పుడు ఆయన స్వానుభవంలోకి వస్తుంది. కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే ఆయన రెబలా లేకపోతే విజిల్ బ్లోయరా? తెలుగుదేశానికి రెబల్ అనాలి. ప్రజా సమస్యల పరంగా చూసుకుంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సమస్యలు లేవలెత్తింది ఆయనే కాబట్టి ఏది బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇసుక మాఫియా, రేషన్ మాఫియా ఇవన్నీ నడుస్తున్నాయి నా తిరువూరు నియోజకవర్గంలోని వెరీ బిగినింగ్. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఆయన స్టార్ట్ చేశాడు ఆయన ఇది. మరి ఆయనకి అసంతృప్త లేకపోతే అక్కడ స్థానికంగా తెలుగుదేశం నాయకులతో పడకపోవటం ఇవన్నీ చాలాసార్లు చర్చించారు అన్నీ. అయితే ఆ ప్రకారం చూసుకుంటే ఆయన విజిల్ బ్లోయరు అన్నట్టుగా అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే తాజాగా మళ్ళీ కేసినేని చిన్ని ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. అయితే ఆయన్ని ఫుల్ బ్యాటింగ్ ఆడేశాడు ఈయన కొలికిపూడి శ్రీనివాస్. ఎలాగనంటే పేకాట క్లబ్లో అంటే కొండపరువు గట్టు అనేటువంటి చోట డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతున్నాయి అని పేరు చెప్పకుండా ఈయన వాట్సాప్లో కొన్ని స్టేటస్లు పెట్టాడు అనమాట. ఏంటంటే కొండపరువు గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, నువ్వు పేకాట కోసం ఆఫీస్ కూడా తెరిచావంటే నిజంగానే రాయల్ అని, నువ్వు ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడివా నువ్వు, లేదంటే పేకాట క్లబ్కి అధ్యక్షుడివా, నువ్వు ఏ అధ్యక్షుడివి అని ఇండైరెక్ట్గా పేరు చెప్పకుండా కేసినేని చిన్ని గారిని ఫుల్ బ్యాటింగ్ చేసేసాడు ఈయన. కేసినేని చిన్ని గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే కాబట్టి కొలికిపూడి మళ్ళీ టార్గెట్ చేసింది కేసినేని చిన్నిని అని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో కేసినేని చిన్ని మీద ఈయన చేసిన ఆరోపణలు ఏంటంటే తిరువూరులో కేసినేని చిన్ని మనుషులు గంజాయి అమ్మకాలు కూడా చేస్తున్నారు, భద్రాచలం నుంచి కొంతమంది మనుషుల్ని పిలిపించి వాళ్ళ మీద కేసులు పెడతాం మీరు ఇక్కడ గంజాయి అమ్మకపోతాం అనేటువంటి గంజాయి మాఫియా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇక బెల్ట్ షాపులు అయితే గుళ్ళు పక్కన బళ్ళు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా అని ఫస్ట్ ఏపీలో బెల్ట్ షాపుల గురించి విజిల్ బ్లోయర్గా చెప్పిందే కొలికిపూడి శ్రీనివాసు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా ఇలా ఈ మాఫియాతో సంపాదించినటువంటి డబ్బుతోనే మున్సిపల్ చైర్మన్ పదవిని కొనడానికి టీడీపీ ప్లాన్ చేసి వైసీపీ కౌన్సిలర్లను కూడా కొనడానికి ప్రయత్నించింది అనేటువంటిది కూడా కొలికిపూడి శ్రీనివాసే బయటపెట్టము. ఇవన్నీ డ్యామేజ్ జరిగిపోతుంది పార్టీకి అన్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒకటి వేసి ఆ క్రమశిక్షణ కమిటీ ముందుకి కేసినేని చిన్ని గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు ఇద్దరు వెళ్ళడం జరిగింది. కానీ కొలికిపూడిదే తప్పు అనేటువంటిది తేల్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు దాకా ఆయన మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటి అని అంటే పొరపాటున ఈయన కనుక మళ్ళీ ఈయన పార్టీని సస్పెండ్ చేస్తే ఈయన వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ వైసీపీ మీడియాలో కూర్చుంటాడో అని భయం. ఎందుకనంటే 2024 ఎలక్షన్లకు ముందు వైసీపీని బాగా డ్యామేజ్ చేసినటువంటి స్పోక్స్ పర్సన్స్లో ఈయన యాక్చువల్గా పార్టీ స్పోక్స్ పర్సన్ కాదప్పుడు, అమరావతి ఉద్యమం అని అదని ఇదని ఏవో రకరకాల పేర్లు పెట్టుకుని ఈయన వచ్చి వెళ్ళి టీడీపీ మీడియాలో కూర్చుని చాలా దారుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పి అటాక్ చేసి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించడంలో 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడంలో రఘురామకృష్ణరాజు గారు ఒక వ్యక్తి అయితే కొలికిపూడి శ్రీనివాస్ రెండో వ్యక్తి, వీళ్ళిద్దరూ చాలా బలంగా టీడీపీ మీడియాకి అప్పుడు పెద్ద ఆయుధాలుగా మారారు. సో ఇప్పుడు ఇలా కనుక పొరపాటున ఇప్పుడు ఈయన్ని వదిలేస్తే సస్పెండ్ చేస్తే వెళ్ళిపోయి వైసీపీ మీడియాలో కూర్చుని మేక్ అయిపోతాడు, మళ్ళీ 2019 19 ముందు సిచ్యువేషన్ టీడీపీకి ఏర్పడిపోద్దేమో అనేటువంటి భయం కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారిని వెంటాడుతోంది అనేటువంటిది ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. ఏదేమైనా సరే కొలికిపూడి శ్రీనివాసరావు అంశం ఏదైతే ఉందో అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు టీడీపీలో, అది చాలా పెద్ద తలనొప్పిగా మారింది అధినేతకి అనేటువంటి వ్యవహారం. ఒక పక్కన ఏంటంటే కొలికిపూడి శ్రీనివాసరావు వల్ల
ఇన్ని రకాల అవినీతులు జరుగుతున్నాయి గ్రౌండ్లో, ఇన్ని మాఫియా చెలరేగిపోతుంది, లిక్కర్ మాఫియా కానీ గంజాయి మాఫియా కానీ ఇవన్నీ చెలరేగిపోతున్నాయి. అలాగే అవినీతి డబ్బుతో కౌన్సిలర్లను కొనటం, ఇవన్నీ. మొన్నే అర్నాబ్ షో చూసాం. అర్నాబ్ షో ఒకటైతే ఇంది ప్యాకాట్ షో చూపించినట్టుగా ఉంది కొలికిపూడిది. ఈ రెండు కూడా విపరీతమైన తలనొప్పులు. అర్నాబ్ షో తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన శ్రేణులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది, అధికార ప్రతినిధులందరికీ కూడా, మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అది ఇది అని. మరి అది జరిగిన కొద్ది గంటల్లోనే ఆయన చాలా ఇదిగా రాసుకొచ్చే ఈనాడు పేపర్ అవన్నీ వాళ్ళ అనుకూల మీడియాలో రాసుకొచ్చారు. చాలా గట్టిగా క్లాస్ స్పీకర్ అందరికీ, ఈ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ పార్టీ లీడర్స్ కానీ చాలా ఆచితూచి మాట్లాడాలి, నేను ఆచితూచి వ్యవహరిస్తుంటే మీరు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు, ఇదంతా ఫుల్ క్లాస్ స్పీకరు అని వాళ్ళ అనుకూల మీడియా రాసిన కొద్ది రోజులు గంటల్లోనే 24 hours లోపే మళ్ళీ కొలికిపూడి గారు తన వాట్సాప్ స్టేటస్లతో ఈ పోస్టులతోటి ఇలా మళ్ళీ పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమానికి తెరదీశారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది టీడీపీలో. మరి ఆయన మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేకపోతే మళ్ళీ పిలిచి బొజ్జగింపులు చేస్తారా ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.